హలో హాయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా? ఈరోజైతే మన రెసిపీ సేమియా సూజీ కకరా పిఠ. ఇది ఒరిస్సా రెసిపీ అండి, ట్రెడిషనల్ రెసిపీ. వాళ్ళు ఒరిస్సా కజ్జికాయలు అయితే అంటారు. వాళ్ళైతే ఈ రకంగా అయితే చేసుకుంటారండి. ఇది మనం చాలా మీదనైతే మనం హల్వా లోపలైతే కొబ్బరికూరతో స్వీట్ ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మరి ఈ స్వీట్ ఎలా చేసుకోవాలనేది మీకైతే నేను చూపిస్తాను. మరి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా అయితే మనం కొబ్బరికూర స్టఫింగ్ అయితే చూద్దామండి. ఒక కప్తో నేను కొబ్బరికూర అయితే తీసుకున్నాను. అంతే, ఎంత కొబ్బరికూర అయితే అంత బెల్లం అయితే కొంచెం తగ్గించి బెల్లం అయితే తీసుకున్నాను. పన్నీర్ అండి, నేను హోమ్మేడ్గా తయారు చేసుకున్నాను. పన్నీరు పాలు విరగొట్టుకొని పన్నీర్ అయితే కొంచెం తయారు చేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే ఉంటుంది. ఈ 3 అయితే సరిపోతాయి. నేనైతే ఒక పెనం పెట్టుకున్నానండి స్టవ్ మీద. పెనంలో ఇప్పుడు ఈ బెల్లం వేసి కొంచెం నీళ్ళు అయితే వేస్తాను. బెల్లం కొంచెం కరిగే వరకు కొంచెం నీళ్ళు అయితే సరిపోతాయండి. బెల్లం అయితే మనకు కరుగుతుంది కదా. ఇప్పుడు మనం 3 యాలకులు అయితే నేను ఒలుచుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను. లోపల స్టఫింగ్ కాబట్టి మనకి ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. పొడి కూడా మీరు వేసుకోండి. మనం ఇప్పుడు బాగా బెల్లం కూడా బాగా కరిగి ఉడికింది కదా, పాకవది రావాల్సిన పని అయితే ఏం లేదు. మనం జస్ట్ ఇలాగా మనం బెల్లం కరిగి చిన్నది ఉడికితే సరిపోద్దండి. ఇప్పుడు మనం కొబ్బరికూర వేసేసుకుందాము. కొబ్బరికూర వేసి ఇప్పుడు ఈ బెల్లంలో మనం బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా ఇప్పుడు ఈ కొబ్బరికూరకు పట్టిలాగా మనం బాగా కలిపేసుకుందాము. అలాగే ఇప్పుడు పన్నీరు మనం తయారు చేసుకున్న పన్నీర్ని కూడా వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్లు అయితే వేసానండి. మీరు కొబ్బరికూర స్వీట్ తగ్గట్టుగా మీరు పన్నీర్ అయితే వేసుకోవడం ఉంటుంది. ఇప్పుడు నేనైతే బాగా పన్నీర్ని కూడా బాగా చేతితో బాగా సాఫ్ట్గా అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఈ 3 కూడా మనం బాగా కలిపి బాగా ఉడికించుకోవాలి. మనకి వాటర్ అది ఉండకూడదు. మొత్తం పాకం అనేది ఇట్లా బాగా పట్టిలాగా బాగా ఉడికితే సరిపోద్దండి. చూడండి, నాకైతే బాగా అయిపోయింది కదా, బాగా ఉడికింది. ఎక్కడ వాటర్ కూడా చెమ్మది అలాంటిది ఏం లేదు కదా. మనకి స్వీట్ అయితే తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్ అయితే వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్లో అయితే వేసుకున్నాను కదా, దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, నేను ఒక గ్లాస్ తోటి నూక 3/4 గ్లాస్ తీసుకున్నాను. ఒక పావు అయితే సేమియా తీసుకున్నాను. అంటే ఒక గ్లాస్ పూర్తిగా సేమియా, అలాగే సూజీ నూక కూడా గోధుమ నూక అండి. గోధుమ రవ్వ మనం వాడతాం కదా, గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక పెనంలో 2 స్పూన్లు అయితే నెయ్యి వేసి ఈ నూక అయితే వేపుకుందాము. నూక అనేది మనం పచ్చివాసన పోయే వరకు బాగా కొంచెం ఎరుపుగా కలర్ అది వచ్చే వరకు బాగా వేపుకోవాలి. సూజీ అనేది మనం బాగా వేగితే మనకి బాగుంటుంది, పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. సూజీ అనేది మనం బాగా వేపుకొని ఇదంగా బౌల్ ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. అదే పెనంలోని ఇప్పుడు 2 స్పూన్లు నేను నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడు అలాగే మనం సేమియా కూడా వేపుకుందాము. మనం సేమియా సూజీ సరి సమానంగా తీసుకున్నా పర్లేదండి. కొల మీద తీసుకుంటే కొల మీద నీళ్ళని పోసుకోవడానికి అవుతుంది. నేనైతే ముప్పావు సగం సూజీ తీసుకున్నాను, పావు అయితే సేమియా తీసుకున్నాను. మనం దేంతో తీసుకున్నామో దాంతోనే వాటర్ అయితే పోస్తున్నానండి. చూడండి, దీంతోనే నేను తీసుకున్నాను. సూజీ సేమియా కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి దాంతో 2 గ్లాసులు వాటర్ అయితే పోసాను. అలాగే చిన్న గ్లాస్తోనండి, చిన్న గ్లాస్తో పాలు అనేది పోస్తున్నాను. చిన్న గ్లాస్తో పాలు అనేది పోస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇది బాగా మరగనివ్వాలి. మనం 2 గ్లాసులు పోయిగా ఇంకా కొంచెం పాలు అనేది వేసాము. అలాగే కొంచెం తగ్గ సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ అది వేసుకుంటే బాగా కరుగుతుంది. అలాగే పంచదార కూడా నేను దీంతో తీసుకున్నాను కదండి, నూక సేమియా, దీంతో సకానికైతే పంచదార అయితే వేస్తున్నాను. సరిపోద్దండి. ఇది మనకి పంచదార కూడా కొలగా నేను అదే దాంతో సకానికైతే తీసుకున్నానండి. ఇది కొల ప్రకారం చేశారంటే మీకు అన్నీ కూడా బాగా కుదురుతాయి, బాగా వస్తుంది. చూడండి, సేమియా నాకు 40% అయితే ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో నేను నూక అనేది యాడ్ చేసుకుంటాను. ముందు సేమియా నూక ఒకసారి మనం యాడ్ చేస్తే సేమియా ఉడకదు, నూక అయితే ఉడికిపోద్ది. కాబట్టి సేమియా అనేది ముందు కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు నూక కూడా వేసుకొని బేగా మనం అటు తిప్పుకుంటే ఉండది కట్టకుండా ఉంటుంది. మనం ఇలా కలిపేసుకుంటే హల్వాలా తయారు చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మీడియం మంటలో ఉంచి మనం హల్వా అనేది తయారు చేసుకోవాలి. చూడండి, మనకు అలా దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు మనకైతే దగ్గరగా అయింది. ఇప్పుడైతే నేను ఒక స్పూను నెయ్యి అయితే వేసి మనం బాగా కలుపుకుందాము. మళ్ళీని నెయ్యి అనేది బాగా కలిసే వరకు ఈ హల్వాకి బాగా కలుపుకోవాలి. మనకి దగ్గరికి అయింది కదండి. ఇప్పుడైతే మూత పెట్టి స్లిమ్లో అయితే ఒక 5 మినిట్స్ అయితే ఉంచాలి. అలాగైతే మనకి హల్వా అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇప్పుడు నేను 5 మినిట్స్ తర్వాత చూశాను కదా. చూడండి, హల్వా అయితే మనకి బాగా పర్ఫెక్ట్గా అయితే తయారైపోయింది. ఇప్పుడు మనం బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము.
ఇలా అయితే హల్వా అనేది ఆవిరికి మనకు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అయితే మూత పెడేసి అలా ఉగ్గేస్తానండి. అలా అయితే ఆవిరికి ఇంకా కూడా హల్వా అనేది మనకు బాగా పర్ఫెక్ట్గా చాలా స్మూత్గా తయారవుతుంది. ఇప్పుడు నేను 5 మినిట్స్ తర్వాత చూసుకున్నాను కదా, మనకి హల్వా అనేది చాలా పర్ఫెక్ట్గా తయారైంది. ఇప్పుడు నేనైతే స్టవ్లో దించేసుకున్నాను. ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసి ఈ హల్వా అంతా ఆ ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. మొత్తం ఈ ప్లేట్లో అయితే ఈ హల్వా అంతా వేసుకోవాలి. వేసుకొని ఈ వేడి మీదే కొంచెం తడి చేయి చేసుకొని బాగా కలిపేసుకోవాలండి. బాగా పిసుకుంటే మనకి హల్వా అనేది బాగా స్మూత్గా తయారవుతుంది. మనం కకరాలు చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. బాగా ఇలా మదాయించుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ కకరా పిఠాని స్వీటు మనకి చాలా బాగా వస్తుందండి. మనకి స్టఫ్ అది కూడా బాగుంటుంది. ఇప్పుడు బాగా మనం చేతితో బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోని చిన్న చిన్న ఉండలు అయితే మనం తీసి మనం స్వీట్ అయితే తయారు చేసుకుందాం. ఇప్పుడు మనకు పక్కన కొంచెం నీళ్ళు అయితే పక్కన పెట్టుకొని చిన్న తడి చేసుకోవచ్చండి. వాటరే కొంచెం తడి చేసుకొని కొంచెం తీసి మనకు లడ్డూలాగా మన చేతితోటి రౌండ్గా బాల్లా చేసుకోవాలి. అలా అయితే మనకి ఎక్కడ క్రాక్స్ అయ్యి లేకుండా వస్తాయండి. బాగా రౌండ్గా చేసుకోవాలి 2 చేతులతోటి. ఇలా చూడండి, రౌండ్ బాల్ లాగా ఇలా ఇంత ఉండ అయితే తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలి. మనం ఇలా రౌండ్ బాల్లా చేసుకొని మళ్ళీ చేతితోటి తడి అనేది కొంచెం చూసుకొని లోపల అనేది మనం చిన్న కుండీ టైప్లో అయితే చేసుకోవాలి. లోపల స్టఫ్ పెట్టడానికి మనకి లోపల అయితే మందంగా ఉండాలండి. ఈ అంచులు అనేది పలసగా చేసుకోవాలి. లోపలైతే మనకు మందంగానే ఉండాలి. ఇలాగ మనం చిన్న కుండీలా చేసుకోవాలి. చూడండి, అంచులు అనేది కొంచెం పలసగా చేసుకోండి. మనం అడుగున మాత్రం దలసరిగానే ఉండాలి. ఇప్పుడు మనకు కావాల్సిన స్టఫ్ అయితే ఇప్పుడు కొబ్బరికూర స్టఫ్ ఉంది కదా, ఆ కొబ్బరికూర స్వీటు ఇందులో పెట్టేసుకొని ఇలా మళ్ళీగా ముడుచుకోవాలండి. మనకి తడి అనేది చేసుకుంటే కొంచెం ఫ్రీగా అనేది అవుతుంది. మన స్వీటు చిన్నది లోపలికి తోస్తా అంచులన్నీ దగ్గరికి ఇలా కూడబెట్టుకొని ఇవి కూడబెట్టుకొని ఒకసారి కలిపేసి స్టఫ్ అనేది చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా ఇలా మొత్తం ఈ ముందున్నవన్నీ కూడా ఇలా కలిపేసుకుంటే సరిపోద్దండి. అంతే, మనకి స్టఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా మనం అప్పాలాగా ఇలా చేసేసుకోవడమే. మనకి అయిపోయిందండి. ఇలాగే అన్నీ కూడా చేసుకుందాము. ఇలా అయితే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మనకి ఎక్కడ కూడా స్టఫ్ అనేది బయటకు అనేది రాకుండా మీరు జాగ్రత్తగా ఇలా చేసుకోవాలి. అలాగే మీకు ఇంకోటి కూడా చూపిస్తానండి. కంబయి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. సైజ్ అనేది మీ ఇష్టం అండి, కాబట్టి మన దలసరిగానే ఉండాలి. అలాగే చూడండి, కొంచెం తీసుకుంటున్నాను హల్వా అనేది. మన చేతులతో బాగా రౌండ్గా చేసుకోవాలి. అంటే క్రాక్స్ లేకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే క్రాక్స్ బాగా రావండి. అదే మనం బాగా చల్లారిపోయి అంటే మన పెడిసిదేరిపోద్ది హల్వా. కాబట్టి మనం ఎలా అంటే అలా రాదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలాగా చేసుకోండి. చూడండి, మన తడి అనేది మనం ఇలా గోలాగా కుండీలా చేసుకున్నప్పుడు మనం కొంచెం తడి అనేది చేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. అలాగే కుండి కూడా బాగా వస్తుందండి ఇది చేసుకోవడానికి. అంచుల కాట్లకి అంచులు మాత్రం పలసగా ఉండి లోపలైతే కొంచెం దలసరిగా ఉండి ఇలాగా పెట్టి, అలాగే మనం ఇందాకలాగే స్టఫ్ పెట్టి మనం చూడండి స్టఫ్ అనేది ఒక చేతితో చిన్నది లోపల తోస్తా ఈ అంచులు అనేవి దగ్గరికి ఇలా కూడనివ్వాలి. మనం ఇలా మళ్ళీగా ఈ స్టఫ్ అనేది ఈ అంచులు అనేది మళ్ళీగా తీసి మొత్తం ఈ అంచులు అనేది ఒకలాగే కలిపేసుకోవాలి. అలాగే మిగతావన్నీ కూడా ఇలా చేసుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇవి మనకి ఇందులోని ఇది బాగా స్మూత్గా ఉంటుందండి. ఎందుకంటే మనం ఇదంతా హల్వా కాబట్టి ఇది చాలా స్మూత్గా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అంతేనండి, స్టఫ్ అనేది చేసుకున్నామంటే మనకు అయిపోయినట్టే. మళ్ళీగా కొంచెం ఇలా అప్పంలాగా రౌండ్గా చిన్నది ఇలా నొక్కుంటే సరిపోద్దండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఎక్కడ కూడా స్టఫ్ అనేది వచ్చినా మనం ఇలా సెట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇలాగే మొత్తం అన్నీ కూడా మనం చేసేసుకుందాము. నాకైతే ఇవన్నీ కూడా నేను ఇలా చేసుకున్నానండి. మొత్తం అయితే 3 ప్లేట్లోకి అయితే వచ్చాయి. సైజ్ అయితే ఒకటి పెద్దది, ఒకటి చిన్నదాడి కింద కూడా చేశాను. ఇలా మొత్తం ఇవన్నీ చేసుకొని ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టుకోవాలి స్టవ్ మీద.
ఆయిల్ అనేది మనకి వీటిలో ఉండాలండి. లో వీటిలో అయితే వేపుకున్నామంటే ఎక్కడికక్కడ విడిపోతాయి. మనకి వీట్ అనేది కొంచెం ఎక్స్ట్రాగానే ఉండాలి. మనం ఎప్పుడు కూడా హై వీట్లోనే మనం వేపుకోవాలి. లో వీట్లో వాటిలో అలానే మంట మరీ తక్కువగా ఉన్నా సరే ఇవి విరిగిపోవడం అది చేస్తాయండి. చాలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. ఇవి మనకి ఆయిల్ ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి. హై మంట పెట్టుకోండి. మనం చూడండి కొంచెం మనకి వేగిన వరకు కూడా కలపొద్దండి. కలిపితే అవి విరిగిపోయి స్టఫ్ అనేది బయటకు వచ్చి ఆయిల్ అనేది పాడైపోద్ది. కాబట్టి అవి వేగే వరకు కూడా వాటిని టచ్ చేయొద్దండి. మళ్ళీగా ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి ఇంకా ఆయిల్లో వేసిన తర్వాత ఇంకా స్మూత్గా తయారవుతుంది. మన పూర్తిగా హల్వా కాబట్టి ఇది మనం ఎలా పడితే అలా కాకుండా ఒక్కొక్కటి బాగా ఉడికిన తర్వాతే మనం కొంచెం కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మనం తిరగవేసుకోవాలి. అలా అంతేగాని మనకి పచ్చిగా ఉన్నప్పుడే తిరగవేశారంటే ఊడిపోతాయి. అలాగని దేనికది కూడా ఒక్కొక్కటే తిరగేయాలి. కొంచెం రఫ్గా అయితే చేయకూడదండి. చాలా స్మూత్గా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇది గరిటి దేనికి తగిలినా సరే స్టఫ్ అనేది పైకి అయితే ఊడొచ్చేద్ది. కాబట్టి చాలా స్లోగా ఇలా ఒక్కొక్కటైతే మళ్ళీగా తిరగేసుకోవాలి. చూడండి మళ్ళీగా మనకు కలర్ కూడా వచ్చి ఇది కలర్ వస్తే మనకు కొంచెం పర్లేదండి. మనకి ఎలా కొంచెం అటు ఇటు తిప్పుకున్నా సరే ఏమవ్వదు. కలర్ రాకుండా తిప్పుకున్నామంటే అవి కనబడిపోయి స్టఫ్ అనేది పైకి వచ్చేద్ది. కొంచెం జాగ్రత్తగా ఇలాగ ఒక్కొక్కటి తీసుకొని ఇలా మళ్ళీగా ఇలా కలుపుకోండి. ఇలా తిరగేసుకోవాలి. ఆయిల్లోని మంట అయితే హెవీ వీట్లోనే చూసుకోండి. మరి హెవీ వీట్ అయిపోయి బాగా నల్లగా వచ్చేసినా మీడియం మంట పెట్టుకోండి, కానీ స్లో మంట అయితే వద్దు. చూడండి మనకైతే కలర్ వస్తే సరిపోద్ది. చూసారా మనకి కకరాలు అయితే తయారైపోయాయి. ఇప్పుడు ఇవి ఒక జాలీలో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నా కిందనైతే పోద్ది. మనకు ఆయిల్ అయితే ఏవి లాగవండి. ఆయిల్ కూడా ఏవి లాగవు. అలా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా సరే మనకి ఆ జాలీలో వేసేసుకుంటే కిందకైతే పోద్ది. అలాగే మొత్తం ఇవన్నీ కూడా ఇలాగా మళ్ళీగా చేసేసుకోవాలి. ఇది ఒరిస్సా ట్రెడిషనల్ రెసిపీ అండి. వాళ్ళైతే కజ్జికాయలు అయితే అంటారు. ఒరిస్సా కజ్జికాయలు అయితే అంటారు. చాలా బాగుంటుందండి ఇవి. సరే మనకి అయిపోయి అలాగే తర్వాత వాయి కూడా మనం వేసుకుందాము. అలాగే ఇవి మిగతావి కూడా ఇలాగ మనం తయారు చేసేసుకోవాలి. ఓకే మనకైతే రెడీ అయిపోయండి. కకరా పిట్ట సూజీ సేమియా కకరా పిట్ట అయితే మనకి రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయి. నేను విరిచి కూడా చూపిస్తానండి. పైన అయితే చిన్న క్రిస్పీగా ఉండి లోపల హల్వా, దాని లోపల కొబ్బరికూరతో స్టఫింగ్ అండి. మరి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. చాలా బాగుందండి. మరి ఈ హల్వా ఓ పక్క మన కొబ్బరి స్వీటు చాలా ఎక్సలెంట్గా ఉందండి. కంపల్సరీగా ట్రై చేయండి. చాలా స్మూత్గా కూడా ఉంది. మరి ఇది రెసిపీ అయితే మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.